జయ శ్రీరామ్. సనాతన ధర్మం సభ్యులందరికీ కూడా స్వాగతము. ఈరోజు శ్రీమద్ రామాయణములోని బాలకాండలో 4వ సరికి చెప్పుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ओं शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशं मषिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेत्. वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును 24,000 శ్లోకాలతో 500 సర్గలతో 6 కాండలలో రామపట్టాభిషేకము మరియు అశ్వమేధయాగము వరకు రచించారు. తరువాత ఘట్టములను ఉత్తరకాండలో రచించారు. ఇక రామాయణ కథను చక్కగా పఠించగలిగిన వారు ఎవరా అని ఆలోచించారట వాల్మీకి మహర్షి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మహర్షికి ముని వేషధారులైన 2 గాయకులు కనిపించారట. వారి పేర్లు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుశలవులను చూసి ఎంతో సంతోషించారట. వాల్మీకి మహర్షి కూడా తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించారుట. వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని, సీతాచరితము అని, పౌలస్త్యవధ అని పిలవసాగారుట. వాల్మీకి మహర్షి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదుమధురంగా గానము చేయసాగారుట. ఇంకొక విశేషం ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారుట. వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారుట. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారుట. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేసేశారుట. వాల్మీకి మహర్షి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా ఋషుల సమక్షంలోనూ బ్రాహ్మణుల సమక్షంలోనూ సభల యందు సత్పురుషుల సమావేశాల్లోనూ ఎవ్వరూ తప్పుబట్టలేని విధంగా గానం చేస్తున్నారట. ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారట. ఆ గానమును విని ఆ ఋషులందరూ కూడా కుశలవులను మెచ్చుకున్నారట. వీరి కంఠము మధురంగా ఉంది, ఎన్నడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్టుగా గానం చేశారు, వీరి జన్మ ధన్యమైనది అని 1000 నోళ్లతో వాళ్ళందరినీ కూడా పొగిడారుట. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును, మరొక ఋషి వీణను బహుకరించారుట. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల యందు వీధులలోనూ రామాయణం గానం చేస్తున్నారట. ఈ విషయము శ్రీరాముని చెవికి కూడా చేరిందిట. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనానికి పిలిపించి
తాను తన సోదరులు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చేయమని కుశలవులను కోరారుట. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామగాథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారట. వినేవారికి వినుల విందుగా గానం చేశారట. కుశలవులను చూసి శ్రీరాముడు ఇలా అన్నారట: మహాజనులారా, ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మొహంలో రాచకల కొట్టిపడుతూ ఉంది. వీరు గానము చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది, నా మనసుకు శాంతి చేకూరింది అని శ్రీరాముడు అన్నారుట. వాల్మీకి ఉపదేశంగా కుశలవులు రాముడి ఎదుట గానం చేసిన రామకథ ఈ విధంగా ఉంది. ఇక ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలోని 4వ సర్గ. ఇంతటితో సమాప్తము. హరి ఓం తత్సత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు.